హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఫస్ట్ మ్యాచ్ ఇవాళ అండ్ ఇండియా ఆడే ఫస్ట్ మ్యాచ్. వరల్డ్ కప్లో ఆల్రెడీ కొన్ని మ్యాచ్లు జరిగాయి. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ అండ్ నసావ్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్, వాట్ ఎవర్ దట్ గ్రౌండ్ ఇస్, అండ్ అక్కడ ఆడబోతున్నారు. ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఐర్లాండ్. గుడ్ 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 ప్రాక్టీస్ అనేది లభిస్తుంది అందరికీ. కండిషన్స్ అలవాటు అవుతాయి. ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు, బట్ ఆ కండిషన్స్, అక్కడున్న స్టిపులేషన్స్ అన్నీ వేరు కాబట్టి ఇక్కడ మంచి ప్రాక్టీస్ అనేది లభిస్తుంది. అండ్ ఐర్లాండ్ లైట్ టీం కాదు సుమి. సో చూద్దాం వాట్ ఈస్ ఇన్ స్టోరీ మ్యాచ్లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐర్లాండ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దే హ్యావ్ డన్ రియలీ వెల్. T20 క్రికెట్లో ఆల్దో ఇండియాకి అగేన్స్ట్గా ఒకటి గెలవలేదు, 7-8 ఓడిపోయారు హెడ్ టు హెడ్ చూసుకుంటే. ఒక మ్యాచ్ చాలా క్లోజ్గా వచ్చారు, 1 షాట్ అవే దేవర్. బట్ రీసెంట్ పాస్ట్ దే హ్యావ్ డన్ వెల్. నేను పాకిస్తాన్ లాంటి టీంని, ఇంగ్లాండ్ లాంటి టీంని అడిగితే కనుక చెప్తారు ఐర్లాండ్ ఏం కేపబిలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అని. అండ్ వాళ్ళ టీంలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ స్కాంఫర్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత క్రేగ్ యంగ్ కానివ్వండి, తర్వాత డెలనీ కానివ్వండి, కోర్స్ టక్కర్ కానివ్వండి, బెల్బర్నీ కానివ్వండి, అండ్ అలాగే వాళ్ళ కెప్టెన్ పాల్ స్టర్నీ కానివ్వండి, ఆ తర్వాత మీకు బెన్ కానివ్వండి, జాష్ లిటిల్ కానివ్వండి. దిస్ అ వెరీ గుడ్ టీమ్. అడైర్ ఆఫ్ కోర్స్, వీళ్ళన్నీ డాక్టర్ వీళ్ళంతా మంచి టీం ఇది. అండ్ వీళ్ళు ద బిలీవ్ ఇన్ హార్డ్ హిట్టింగ్. వాళ్ళు కూడా ఒక ప్రాపర్ T20 గేమ్ ఆడతారు. మోడర్న్ డే T20 గేమ్ అనేది ఎలా జరుగుతుందో అలాగే ఆడతారు, వేర్ ద ఓపెనర్స్ గో బ్యాంక్. అండ్ ఆ తర్వాత మీకు మంచి ఫినిషర్స్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఐడియా ఏంటి అంటే కనుక ఈ సర్ఫేస్ మనకి సూట్ అవుతుందా లేదా అనేది మాత్రమే వాళ్ళు గమనించుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాటింగ్ సర్ఫేస్ దే విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే బౌండరీలు ఎలాగో కొంచెం వాళ్ళకి అందే ఇదిలోనే ఉన్నాయి. అండ్ ఐర్లాండ్లో ఎలా ఉంటాయి, ఇంచుమించు అలాగే ఉన్నాయని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో సర్ఫేస్ ఒక్కటే పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. నో బడీ నోస్ వాట్ ద సర్ఫేసెస్. శ్రీలంక మాదిరి సర్ఫేస్ వచ్చింది, శ్రీలంక సౌత్ ఆఫ్రికా గేమ్ మాదిరి సర్ఫేస్ వచ్చిందంటే చేసేది ఏమీ లేదు. సో అటువంటి విషయంలో నో బడీ ఈజ్ షూర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. సో టాస్ అనేది క్రూషల్ ఫ్యాక్టర్ అవుతుంది, ప్లీజ్ మీరు ముందు అని చెప్పడానికి. అండ్ వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళ దగ్గర దే బిలీవ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్, అండ్ విచ్ ఇస్ ట్రూ. వాళ్ళ దగ్గర మంచి ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది. జాష్ లిటిల్ మంచి ఎక్స్పీరియన్సే ఉంది అక్కడ. అండ్ ఆ తర్వాత యంగ్ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక చక్కటి పుష్ అనేది ఇవ్వగలరు ఆ బౌలింగ్కి. బ్యాటింగ్ విషయంలో మాట్లాడుకుంటే ఆల్రెడీ నలుగురు పేర్లు మనం మెన్షన్ చేసాం ఆల్రెడీ. ఎంతటి స్థాయిలో వాళ్ళు ఆడగలరు, ఎంతటి రన్స్ వాళ్ళు చేయగలరని. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకటే, అవుట్ఫీల్డ్ బాగుండాలా, పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండాలని. ఇప్పుడు ఇండియా విషయానికి వచ్చేస్తే ఏమవుతుందంటే, బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ మ్యాచ్ అయిన తర్వాత కొన్ని మంచి విషయాలు వచ్చాయి. అది మనం ఆ వీడియోలో చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఆ మ్యాచ్ చూడలేదు కాబట్టి. నేను జరిగిన స్కోర్ బోర్డ్ ప్రకారం చూసిన వాటి మీద కమెంట్ చేశాను. రిషబ్ పంత్ బ్యాటింగ్ అండ్ నెంబర్ 3 వాజ్ ఎ బిగ్ ప్లస్. అది కంటిన్యూ చేయడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. అలాగే హర్షదీప్ పవర్ ప్లేలో బౌలింగ్ వేయడం అతనికి చాలా పెద్ద బిగ్ ప్లస్. అది బాగా కలిసి వచ్చే అంశం. హార్దిక్ పాండ్యా ఫినిష్ చేయడం అనేది కూడా మంచి ప్లస్. అది కూడా ఇండియా పాజిటివ్గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అది మాత్రమే కాదు, బంగ్లాదేశ్ మ్యాచ్ ఒక్కటే మనం ప్రాక్టీస్ మ్యాచ్గా గమనించకూడదు, ఐర్లాండ్ మ్యాచ్ని కూడా ప్రాక్టీస్ మ్యాచ్గానే చూస్తారు. ఎందుకంటే జనరలీ దెర్ కెన్ నాట్ బి అన్ అప్సెట్ అనే ఐడియాలో ఉంటారు. అండ్ పైగా లైక్ బౌలింగ్ అనేది ఇండియాది బాగుందనే ఫీలింగ్లో ఉంటారు. కుల్దీప్ యాదవ్ మైట్ ప్లే, ఎందుకంటే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి రిస్పిన్నర్ వచ్చేస్తాడు పిక్చర్లోకి. సో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పేస్కి సంబంధించిన వికెట్ ఉంది అంటే కనుక 8లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఆపేస్తారు. అక్షర్ పటేల్ ఆపేసి 9, 10, 11 సిరాజ్, హర్షదీప్, బుమ్రా వెళ్తారు. అక్షర్ పటేల్ ఆపేయడం నాకు ఇష్టం లేదు, బట్ జడేజా, అక్షర్ పటేల్ ఎవరిని ఆడించాలి అని ఇండియన్ క్రికెట్ టీంకి వదిలేస్తే కనుక యూ నో హూ దే విల్ పిక్. సో అక్కడతో ఆపాను. సో అఫ్కోర్స్ అక్షర్ పటేల్ కన్నా జడేజా ఇస్ ఎ ప్రూవన్ ప్లేయర్, అందులో ఎటువంటి ఇది లేదు. బట్ ఉన్న కరెంట్ ఫామ్లో అక్షర్ ఈస్ డూయింగ్ వెల్. సో అక్కడ జడేజా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బట్ వరల్డ్ కప్లో యూ వాంట్ యువర్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ టు ప్లే. కొన్ని మస్ట్ విన్ గేమ్స్ అతను చాలా బాగా ఆడాడు. ఎన్ని గెలిపించాడు, ఎన్ని గెలిపలేదు పక్కన పెట్టండి, బాగా ఆడాడు కొన్ని వరల్డ్ కప్స్. సో జడేజా ఇప్పుడు ఐడియలీ వాంట్ హిమ్. అండ్ అలాగే ఫీల్డ్లో కూడా అతను ఉండాలి, కొన్ని రన్స్ ఆపాలంటే జడేజా కావాలని కోరుకుంటారు. సో ఈ బౌలింగ్ లైనప్తో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, విచ్ మీన్స్ మీకు నెంబర్ 7 దగ్గర బ్యాటింగ్ అయిపోద్ది. సో అలా ఉండాలి అంటే కనుక మీ టాప్ షుడ్ బి రియలీ సార్టెడ్. టాప్ రియలీ సార్టెడ్గా ఉండాలంటే ఆర్దే సింగ్ ఓకే, జైస్వాల్ వచ్చాయంటారా? అది తెలిసే జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా ఈ లైనప్తో వెళ్తారా? లేదు అంటే కనుక ముగ్గురు ఎందుకులే, శివం దూబేని పెట్టుకుందాం కదా మనం, అక్షర్ పటేల్ని కూడా ఆడించారనుకోండి. సో బుమ్రా, హర్షదీప్, హార్దిక్ పాండ్యా, శివం దూబే ఈ బ్యాటర్స్ ఉండి వెళ్తారు. సో ఇటువంటి ఆప్షన్స్, ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. రోహిత్ శర్మ శివం దూబేతో బౌలింగ్ వేద్దాం నిశ్చయించుకున్నాడంటే కనుక శివం దూబే టీంలో ఉంటాడు. లేదు మనం విరాట్ కోహ్లీ ఓపెన్ చేయాలని నిశ్చయించుకుంటే కనుక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. రిషబ్ పంత్ విల్ ప్లే ఇట్ 1 డౌన్.
రిషబ్ పంత్ 1 డౌన్ అంటే సూర్య ఎట్ 4 నెంబర్ 5 స్పాట్ అనేది దూబేకి ఇవ్వాలా, సంజు శాంసన్కి ఇవ్వాలని ఒక కాల్. ఐడియలీ సంజు ఇప్పుడున్న ఫామ్లో కావాల్సిన ఇదిలో క్రైసిస్ ఏమైనా అయిందంటే రీడ్ అ బెటర్ బ్యాటర్ దేర్. సో అలాంటి పరిస్థితులు ఆలోచించుకుంటున్నారు. దోస్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇండియా చూసుకోవాల్సిన అంశాలు. అండ్ ఇండియా ఈ మ్యాచ్తో పాకిస్తాన్తో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆలోచిస్తున్నాడు. అఫ్కోర్స్ అక్కడ సర్ఫేస్ విల్ డిమాండ్ థింగ్స్ కాదనట్లా, అక్కడ కూడా సర్ఫేస్ ఒక సమస్య ఉంది. బట్ ఈ మ్యాచ్లో దిల్ బి థింకింగ్ హౌ దే ప్లే పాకిస్తాన్, అది ఆలోచించుకుంటారు. పిచ్ తేడాగా వచ్చిందనుకో, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇండియా ఉన్నప్పుడు పిచ్ అలాంటివి రావు. ఇండియా ఉన్నప్పుడు కొంచెం మంచి క్వాలిటీ ఆఫ్ క్రికెట్ చూసే అవకాశాలే వస్తాయి మోస్ట్ ప్రాబబ్లీ. పిచ్ బాగా వచ్చిందంటే కనుక మంచి క్రికెట్ చూసే అవకాశం ఉంది. ఇండియాస్ బౌలింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇండియా బ్యాటింగ్ కన్నా కూడా ఇండియా గాట్ ఆల్ దేర్ ఆప్షన్స్ ఇన్ దర్ బౌలింగ్, ఎస్పెషల్లీ స్పిన్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి సర్ఫేస్ మీద యూనిట్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్. అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయడం వర్కౌట్ అయింది లాస్ట్ టైం. బుమ్రా, హర్షదీప్ బాగా వేస్తారు. ఒకవేళ నిజంగానే ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కావాలంటే సిరాజ్ బౌలింగ్ వేస్తారు. బట్ సిరాజ్ ఆర్ హర్షదీప్లో ఐడియల్లీ 1% బి సిట్టింగ్ అవుట్. సో అటువంటి పరిస్థితులు తెలిసే ఓకే శివం దుబే నువ్వు కూడా బౌలింగ్ వేసి చూడమ్మా ఎట్లా ఉంటుందో అని. ఐడియల్ కేసు అది చేయాలి. బట్ అగైన్ ఎంతవరకు మీరు శివం దుబేని ట్రస్ట్ చేస్తున్నారు ఇస్ అ బిగ్ క్వశ్చన్. సో ఆ ట్రస్ట్ అనేది రోహిత్ శర్మ షుడ్ హ్యావ్ ఇట్ ఆన్ హిస్ టీమ్. నేను నిన్న కూడా వీడియోలో మాట్లాడుకున్నాం దట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా ఇట్స్ ఆల్ అబౌట్ ది క్యాప్టెన్. ఎట్లా వాడుకుంటారు, ఏం చేయబోతున్నాడు, ఎవరిని బ్యాక్ చేస్తున్నాడు, బ్యాక్ చేస్తున్నాడు ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాడి దగ్గర నుంచి ఏ విధంగా రిజల్ట్ రాబడుతున్నాడు, అది క్యాప్టెన్ మీద ఉంది. సో ఇన్ని రకాల సమీకరణాలు డెఫినెట్లీ ఉన్నాయి. బికాజ్ ఇట్స్ అన్ ఐర్లాండ్ మ్యాచ్, దీని మీద అంత డెప్త్ పడట్లా, అంత ఫోకస్ పడట్లా. అదే పాకిస్తాన్ మ్యాచ్ ఏంటంటే దీని మీద చర్చ అంతా నడుస్తూ ఉండేది ఈ పాటికి. బట్ మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్లో ఇవే చర్చలు ఇవే మాటలు వస్తాయి కాబట్టి ఇక్కడే అర్థం చేసుకుందాం ఎవరు రాబోతున్నారు. ఐడియల్ కేసు సినారో వికెట్ కనుక కొంచెం ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉందంటే రోహిత్ శర్మ సే శివం దుబే దెన్ అగ్రెసివ్ స్టాన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రైట్, లెట్స్ బ్యాక్ హిమ్, ఏం జరిగితే అది జరిగింది, లెట్స్ బ్యాక్ హిమ్ అనే మూడ్లో ఉన్నారు. ఇఫ్ దే గో విత్ జడేజా ఎట్ 7, కుల్దీప్ యాదవ్ 8 అండ్ ముగ్గురు పేసర్లతో వెళ్ళారంటే దే గోయింగ్ ఆన్ ద డిఫెన్సివ్ ఫ్రంట్. ఆ డిఫెన్సివ్ ఫ్రంట్లో ఎప్పుడైతే వెళ్తారో మోర్ ఆఫ్ అండ్ దెన్ నాట్ మీరు కన్జర్వేటివ్గా ఉంటారు. కన్జర్వేటిజం వర్కౌట్ కాదు T20లో. హ్యావ్ దట్ ఎక్స్ట్రా పుష్. బుమ్రా మీద నమ్మకం పెట్టండి బాస్, 4 ఓవర్లు సరిగ్గా వేసారంటే ఈజీగా 2-3 వికెట్లు లేపుతాడని నమ్మకం పెట్టుకోవాలి. అండ్ దెన్ మీకు జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇంతమంది ఉన్నారు కదా మీకు డెలివరీ చేయడానికి. స్పిన్నర్స్ లేకే కాదు కదా. హ్యావ్ ఫెయిత్ ఇన్ హార్దిక్ పాండ్యా, ఎందుకు తీశారు వైస్ కెప్టెన్ మరి అతన్ని. హ్యావ్ ఫెయిత్ ఇన్ శివం దుబే, బౌలింగ్ అబిలిటీగా తీసుకొచ్చింది. సో బ్యాక్ దెమ్ లైక్ దట్. ఆ రీతిలో ఇండియా ముందుకు వెళ్తుందా అనేది చూడదగ్గ అంశం. గెలిచిందా గెలవలేదా డెఫినెట్లీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాదనట్లా. బట్ వెన్ యూ వాంట్ టు గో ద డిస్టెన్స్, ఎలా గెలిచారు, ఎటువంటి ఇది తీసుకొని వెళ్ళారు, అది చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. ఫేవరెట్స్ ఇండియా, ఇంకా అందులో పెద్దగా ఎవరికి డౌట్స్ కూడా ఉండవు. అండ్ అఫ్ కోర్స్ అన్నట్టుగానే ఒకవేళ టఫ్ వికెట్ వచ్చిందంటే స్టిల్ ఇండియా దగ్గర బ్యాటింగ్ ఉందా టఫ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయడానికి, ఐర్లాండ్ దగ్గర బ్యాటింగ్ ఉందా టఫ్ వికెట్స్ మీద బ్యాటింగ్ చేయడానికి హైలీ డౌట్. స్వింగ్ గింగ్ వచ్చిందంటే కనుక వాళ్ళు ఇరుకుతారు. వాట్ ఇండియా షుడ్ డూ ఇస్ మంచి విధంగా ప్రాక్టీస్ మ్యాచ్ విరాట్ ఆడలా, యూ షుడ్ బి గివెన్ సమ్ గో. ఒకవేళ జైస్వాల్ ఆడంటే జైస్వాల్ షుడ్ బ్యాట్ సమ్ బిట్. ఇలాంటివి కొన్ని నేర్చుకొని వచ్చారంటే కనుక బెటర్గా ఉంటుంది. వాళ్ళ దగ్గర మంచి ఫాస్ట్ బౌలింగ్ ఉంది, వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది. అడైర్లు, లిటిల్లు, క్యాంఫర్లు వీళ్ళందరూ బౌలింగ్ వేస్తారు బాగా. క్రేగ్ యంగ్లు వీళ్ళందరూ చక్కగా వస్తారు బౌలింగ్ లేడానికి. ఆల్రౌండర్లు కూడా ఉన్నారు, అది సెట్ చేసుకోవాలి. అండ్ వన్స్ పాల్ స్టర్లింగ్ కానీ బెల్బర్నీ కానీ తొందరగా వికెట్లు పడ్డాయంటే వాళ్ళు టక్కర్ మీద వాళ్ళ మీద బాగా డిపెండ్ అయిపోయి ఇబ్బందులు ఫీల్ అవుతారు. సో ఎర్లీ వికెట్స్ ఆర్ ద కీ. చూద్దాం ఏం జరగబోతోంది ఇవాళ ఈ నైట్ మ్యాచ్లో. మనకి నైట్, వాళ్ళకి డే, ఆ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎంతవరకు సన్ బయటకు వచ్చింది, ఎంతవరకు డ్రైనెస్ ఉంది, అండ్ ఎంతవరకు మాయిశ్చర్ ఉంది, వెదర్ అనేది ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. లెట్ us see how things go. ఈ మ్యాచ్ అనేది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూద్దాం. మీరేమనుకుంటున్నారు?